మనకైతే నైట్ అయిపోయింది, అంత అడవిలో నడుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తాను. స్టార్ట్ అవుతాను. భయ్య వాళ్ళు ఛాయ్ అన్ని ఇచ్చారు. అమ్మ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ఇన్వైట్ చేసి నిన్న నైట్ అంతా ఇక్కడ స్టే చేసాం. ఇంకా మార్నింగ్ అయితే మనం గుజరాత్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి 490 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయినా నైట్కి వెళ్తాం కాబట్టి మనము ఓకే లెస్కు. మొత్తానికి భయ్య వాళ్ళు అయితే సాయం చేశారు. ఇక నుంచి గుజరాత్కి అయితే స్టార్ట్ అవుతాం. కేమాకి అయితే డస్ట్ ఉన్నట్టుంది. లెస్ గో. భయ్య వాళ్ళది ఇలా సందులో వెళ్ళిపోవాలా వాళ్ళ ఇంటికి. మనకు తెలియట్లే. డస్ట్ మిస్ కుక్కలు చూడలు ఎలాగొస్తున్నాయో. మన చేతిలో ఆయుధం లేకపోతే కైసేసి ఖచ్చితంగా. ఇప్పుడుకైతే మనకు లైట్ గా వాన అనేది పెడతాను. ఎందుకో నా కెమెరా అనేది కొంచెం ముప్పుగా వస్తాను, అర్థం కావట్లే. మనం హైవే వెళ్ళడం చిన్న రూట్, ఇంత చిన్నగా ఉంది కదా రూట్ అనేది, అందుకు లిఫ్ట్ అనేది చిక్కట్లే. అందుకు కొంచెం వాక్ చేస్తాను. మార్నింగ్ వాక్ చేస్తే మంచిదని పాటిగా 3 కిలోమీటర్లు వచ్చింటాం నడుచుకుంటా. లిఫ్ట్ అయితే ఏం చిక్కట్లేదు. డైరెక్ట్ మెయిన్ హైవేకి వెళ్ళి లిఫ్ట్ ట్రై చేద్దామని లిఫ్ట్ అయితే అడుగుతాం. ఏ వెహికల్స్ అయితే లిఫ్ట్ ఇవ్వట్లేదు. అంటే మనకి చిన్నపిల్లలంతా సాయిపోరు, పిల్లలంతా పిలిచి ఎక్కడ అది అని అడిగా. ఇంకా అదే ఇంకా అన్న పిలిస్తే అన్నతో మాట్లాడతా అంటే అన్న వచ్చి వీడియో తీర్చుగా పిల్లలనే తీర్చే. ధన్యవాదాలు భయ్య అయితే పిలిచి చాయ్ ఇచ్చాడు. డబ్బులు లేవంటే డబ్బులు లేదు కానీ తాగన్నా. ధన్యవాదాలు భయ్య. ఓన్లీ బ్యాగ్ ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అయితే బనానా ఇచ్చారు, తినేద్దాం ఫుల్గా. తినుకుంటూ వెళ్దాం, ఆకలేస్తాను. వెళ్ళి మార్నింగ్ ఇంటికొండ దానికో అన్న తెప్పించినారు, అదే తింటున్నాము. ఇదో టిఫన్ ఇదేమనుకో. అలా చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ధన్యవాదాలు భయ్య. అయితే భయ్య అయితే లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ భయ్య. బెంగళూరు భయ్య. గుజరాత్ అహ్మదాబాద్. బేసిక్ ఎట్లా ఇది ఎలాగంటే హైవే అహ్మదాబాద్ హైవేనే. అంటే హైవేకి వెళ్ళాలంటే ఇంకా స్ట్రైట్ పోవాలా. ఇక్కడ మనకైతే లిఫ్ట్ తీసుకుని హైవే దాకా. ఇక్కడ నుంచి హైవేకి వెళ్తే అహ్మదాబాద్కి వెళ్తే మనకి ఎవరు వెహికల్స్ తీసుకే ఛాన్సెస్ ఉంటాయి. లిఫ్ట్ అయితే తిన్నావా అని ఇంకా మనం తినలేదు. థ్యాంక్ యూ భయ్య. సర్లే ఇడ్లీ అయినా ఏదైనా తింటావా అంటే ఓకే తింటా అని. ఆకలిస్తానండి ఫుల్గా. అందుకు హౌ మెనీ ప్లేట్స్ భయ్య వచ్చి 2 ప్లేట్లు తినమంటానా. నా పూట చిన్నది భయ్య అని చెప్తున్నా. 2 ఇడ్లీ పడైతే తింటా అంటానా. భయ్య అయితే అన్న వచ్చి ఇడ్లీకి అయితే డబ్బులు ఇచ్చిపోయా. మళ్ళీ భయ్య వచ్చి మళ్ళీ దోశ తీసుకోవాలి, దోశ ఇచ్చి ఫ్రీగా. మళ్ళీ పార్సిల్ తీసుకెళ్తావానే. లేలే భయ్య ఫుల్ అయినా అంకుల్ అంతే తీసుకుంటావానే. కానీ ఇడ్లీ దోశ తిన్నా ఫుల్ అయిపోయింది. ధన్యవాదాలు భయ్య. ధన్యవాదాలు. చికెన్ స్వీట్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చి అన్న వచ్చి టిఫిన్కి డబ్బులు ఇచ్చిపోయినారు. మళ్ళీ 2 ఇడ్లీ 2-3 వడ తిన్నాక మళ్ళీ ఆ భయ్య వచ్చి లేలే తిను దోశ నేను ఇస్తాను దోశ ఇచ్చినారు. మళ్ళీ ఇంకోటి పార్సల్ కావాలని అడిగా. వద్దు భయ్య అంటే మళ్ళీ ఇంకోతనుకో పార్సల్ కావాలని అడుగుతున్నారు. స్కూల్ పిల్లలు హాయి చెప్తున్నారు. ఇప్పుడు భయ్య అయితే వెళ్తున్న రూట్ సేఫ్ కాదు. ప్లస్ क्या भाई रूट बोलेंगे रास्ता कैसा है वो? ये रास्ता थोड़ा दिक्कत वाला है. ये ओनली गुजरात हाईवे. అదే భయ్య చెప్తున్నా. ఈ రూట్ అయితే భయ్య అయితే మళ్ళీ దింపుతున్నాడు. భయ్య హైవేలు దింపేస్తారు. హైవే నుంచి మనకి లిఫ్ట్ చిక్కితే డైరెక్ట్ గుజరాత్లో అక్కడ పెడతాం. 12 స్టేట్ అవుతుంది మంది. స్టేట్కి చెప్పుకుంటే వెళ్తా. అయితే నేను మర్చిపోతాను ఏ స్టేట్కి వెళ్తానా అనేది. అనేది మనతో మాట్లాడుతాను. ఇట్లాగంతా బైకులు వెళ్ళే వాళ్ళు పెద్దగా వాళ్ళు అడుగుతారు. అది ఒక హ్యాపీనెస్. కానీ మనకి ఇది అనేది ఇబ్బంది ఉంటుంది. నేను వెళ్తున్న రూట్ అయితే ఎంపీ రూట్ అంట. అక్కడ లిఫ్ట్ చిక్కవు లాంగ్ అని భయ్య చెప్పి పాపం నాకు చదివే స్పెషల్ గా మళ్ళీ దింపుతాను నాకు ఇక్కడికైతే హైవేకి. मैं आपको इंक्वायरी देता है वैसा जाना. हम ऑल इंडिया परमिट. हम ड्राइवर यहाँ से 65 kg किलोमीटर वेट, 85 किलोमीटर सुत्तरपाड़ा एंड जंगल. जंगल है. हाँ तो उधर नो रेस्ट. पेट रेस्ट. पेट 65 किलोमीटर. आज का उधर रुकना.
फूड बीड हाँ। हेल्प में हाँ कुछ आदिवासी लोग हाँ भैया आदिवासी आदिवासी ओके, इलाका ओके। है हाँ भैया सेफ है भैया नहीं सेफ है हाँ। पर मेरे को हिंदी थोड़ा थोड़ा आता है टुडे हाँ 9 किलोमीटर सेफ हाँ महाराष्ट्र बाउंड्री हाँ अरे 25/7 के 23 हाँ इसके आगे हाँ भैया थोड़ा टार्जन इलाका है हाँ एनिमल ఓకే యానిమల్స్ అవి ఉంటాయంట మనకు చూద్దాం कैसे शहद निकले ऐसे पेट्रोल बंक भैया पेट्रोल बंक है सोया बंक टेंट है नहीं ऐसे ट्रिप क्यों कर रहे हैं ऐसा ही కాన్సెప్ట్ భయ్యా సేవ్ అంకుల్ వచ్చి నాకు మనీ అయితే హెల్ప్ చేస్తున్నారు అంటే జాగ్రత్తగా వెళ్ళని థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ నాకు హిందీ రాకపోయినా కొంచెం కొంచెం అర్థం చేసుకున్నా అంకుల్ మే బోలేంగే मैं नहीं हिंदी आता अंडरस्टैंड మరాఠీ భయ్యా వచ్చి ఓకే మనం స్టార్ట్ అవుదాం థ్యాంక్ యూ భయ్యా ఆంధ్రప్రదేశ్ భయ్యా యాక్చువల్లీ అయితే మనం రూట్ అంతా తప్పుగా వచ్చేస్తాము ఈ భయ్యా వచ్చి రూట్ అసలు వెళ్ళదు ఇట్లా సేఫ్ అదే రూట్ ఇట్లా పోదు సెల్లే ఇది అన్న రాసిచ్చింట భయ్యా ఒక మ్యాప్ అని చూపిస్తే సెల్లే నాతో పాటు దింపుతానే ధన్యవాదాలు భయ్యా थैंक यू అయితే ఈ రోజంతా ఇక్కడ నాసిక్ లోనే చుట్లు వేసేస్తానా ఏమవుతుందేమో సింగల్ హైవేలో అంతా తప్పుగా వెళ్ళిపోతాను గూగుల్ తల్లిగా ఇదే చూపిస్తాను గూగుల్ నమ్ముకుని వెళ్తాను గూగుల్ ఏం చెప్తున్నాయేమో ఏదో ఒకటి ఇక్కడ మంది అంటే ఒకటి భయ్యా ఆల్ ఇండియా ఒక భయ్యా అడుగుతాను ఇంకో భయ్యా అయితే లిఫ్ట్ ఇస్తాను లెచ్చుకు లగితే हाँ भैया गुजरात भैया हाँ हमें शिरडी हाँ थैंक यू भैया ओके थैंक यू सो मच भैया भैया से लिफ्ट तो भैया से लिफ्ट इच्छा दे भैया उन्हीं का तेल उन्हीं का स्टे चिక్కుతా అంట నాకు థ్యాంక్ యూ భయ్యా ఇప్పుడైతే భయ్యాకి లిఫ్ట్ ఇచ్చినారు వనీకి వెళ్తే థ్యాంక్ యూ సో మచ్ భయ్యా వనీకి వెళ్తే వనీలో స్టే చిక్కుతారంటున్నారు ఎట్లా మనకు టైం ఉంటుంది వనీలో స్టే చేద్దాం టెంపుల్ కట్టి వెళ్తే స్టే కూడా చిక్కుతుంది అంటున్నారు కానీ సింగల్ టైప్ లిఫ్ట్ ఏం చిక్కట్లే వానకో పడుతాను పక్కన వాన పడతాను నాకు లిఫ్ట్ ఏం చిక్కలే నానిపోతున్నావు ఏమో లాగెత్తా చిన్న సిద్ధంగా ఫుల్గా వాన పడితే నానిపోయినా ఇక లిఫ్ట్ ఏం చిక్కట్లే నాకు ఒక్కనే సింగిల్ ఇక్కడ ఉన్నా ఫుల్ వాన పడతాను ఏం చేయాలి అర్థం కావట్లేదు ఫుల్గా నానిపోయిన తర్వాత ఇది వేసుకునే లాభం కానీ ఇప్పుడైతే మనం ఓని అనే విలేజ్ లో ఉన్నాం సంథింగ్ ఇక టెంపుల్ అయితే ఉంది స్వామివారి ఫేమస్ అంట కానీ వానకి వెళ్ళే కొంచెం ఇబ్బంది ఇప్పుడు నైట్ ఫైల్ అయితే అయిపోతుంది మనకు టైం 2:30 అలాగ అవుతాను అనుకుంటా మళ్ళీ అది కానీ ఇది కొంచెం సింగిల్ హైవే ఉంది కొంచెము కొంతమంది సేఫ్ కాదని కొంతమంది అంట కొంతమంది డేంజర్ అంటే మనకి అర్థం కాకుండా రూట్ ఏదో ఏమో కానీ దేవుని నమ్ముకుని వచ్చాం దేవుడు చూపిస్తారు దావాలంటే వెళ్ళిపోతున్నాం చూడని రూట్ అయితే ఇలాగున్నాయి నేను తప్పు రూట్ వచ్చేసి నా మన నెలకుండా నా జుట్టు ఒకటి మనకైతే ఈ ప్లేస్ చూడండి ఈ పక్క చెట్లు పచ్చని చెట్లు మధ్యలో హైవే కానీ ఈ రూట్ నైట్ కలా డేంజర్ అంట ఈ రూట్ అంతా ఆల్మోస్ట్ కొన్ని విలేజ్లన్నీ కానీ డే చేసి వెళ్తున్నా మనకి ఏదో చిన్న టోల్ గేట్ లాగా కనిపిస్తాను టైం వచ్చి 5 అయిపోతాను ముందకెళ్తే ఫాస్ట్ ఏరియా సేఫ్ అసలుకి కాదు నాకు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు అందుకే టోల్ గేట్ దగ్గర ఏదైనా అడుగుదాం స్టే కాకపోయినా నైట్ అనే మేలుకుందాం నైట్ అంతా మనకైతే వాన మళ్ళీ స్టార్ట్ అయిపోయినండి టోల్ గేట్ అయితే ఇది క్లోజ్ ఇక్కడ ఏమన్నా టెంట్ వేసుకుందామా అనుకుంటే ఇక్కడ మనసులో ఉండవు చూపి టోల్ గేట్ యూజ్ చేయట్లేదు క్లోజ్ మొత్తానికి అసలు యూజ్ చేయట్లేదు ఇంకా ముందుకు వెళ్తా అంటే మీకు ఆల్రెడీ కొంచెం ఫాస్ట్ కనిపిస్తా ఉంటుంది మెల్లిమెల్లిగా వెళ్తా అంటే మనం ఓన్లీ సింగిల్ హైవేకి వెళ్ళిపోయి ఫాస్ట్ హైవేకి వెళ్ళిపోతాం సేఫ్ కాదని పదే చెప్పారు చెప్పిన తర్వాత తెలుసుకుని వెళ్తే మనంత బుద్ధిలోనలో అంటారు ఏదైనా సంథింగ్ ఏదైనా ఇష్యూ అవుతే దగ్గర 1/2 అవర్ నుంచి వాన అయితే చిన్న జల్లులుగా చిన్నగా కుడుతానని పెద్దగా అయిపోయింది మనం అక్కడ స్టే చేద్దామని చూస్తున్నా ఏదో ఒకటి లిఫ్ట్ ఇచ్చినా కానీ డబ్బులు అడుగుతున్నా అహ్మదాబాద్కి దాకా మనం చేసే విటోటం అని అట్లా డబ్బులు ఇచ్చి దొంగగా మళ్ళీ ఫ్రీగా వెళ్ళామని చెప్పుకునే నాకు ఇష్టం ఉండదు
ఏదైనా ట్రూగా చేద్దాం. అందుకని ఇలా కొంచెం విచిత్రంగా చూస్తాను. లిఫ్ట్ ఇచ్చిన బాగున్నా, ఆకలి వేస్తాను. ఇంకో పక్కన మనం అదే లిఫ్ట్ అడుగుతున్నాం, మనకు వెహికల్స్ వెళ్తున్నా కానీ లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు. చూసే మళ్ళీ విచిత్రంగా చూస్తున్నాను. వాన అయితే గట్టి పడుతుంది కదా, ఈ మొబైల్ ఎందుకు క్యాప్చర్ అవ్వట్లేదు వాన పడేది. మమ్మీ నాకైతే బూట్స్ చాలా సెలేస్తాను. బ్యాగ్లో బట్టలు కూడా నానిపోయినట్టున్నాయి. ఇక టోల్ గేట్ ఉంది, ఆ టోల్ గేట్ ఏమంటే క్లోజ్ అయిపోయింది పూర్తిగా, మొత్తానికి మూసేశారు. నైట్కి ఇక చిన్న షెడ్ ఉంది, ఇక స్టే చేద్దాం కూడా, కానీ నా టెంట్ ఆల్రెడీ పోయింది. ఎటుగా ఉంది కదా. మనకైతే నైట్ అయిపోయింది, అంత అడవిలో నడుస్తున్నా. ఒక జియో పెట్రోల్ బంక్ ఉంది, వాళ్ళ పర్మిషన్ అయిపోతే ఏమవుతుందో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. నా ఫేస్ కనపలే, వెహికల్స్ వెళ్తున్నా కానీ లిఫ్ట్ ఇట్లేదు. సింగిల్ హైవే కదా, అది మొబ్బులో అంటే వాళ్ళ భయం అర్థం చేసుకోవాలా. మనసు చూస్తే కొంతమంది బాగా సేవ్ చేసుకుంటే, కొంతమంది చాలా తేడాగా మాట్లాడుతున్నారు. ఏమంటే నేను వీడియోలు తీయట్లేదు, పోనీలే తెలియక మాట్లాడతారని. పెట్రోల్ బంక్ ఉంది, ఇట్లా 24 hours అవైలబుల్ పెట్రోల్ బంకు. ఆ కాలు వేళ ఒప్పించుకోలేదు అట్లా. ఇక్కడ ఒకటి జియో పెట్రోల్ బంక్ అయితే ఉంది, అడిగి చూద్దాం. వీళ్ళొక్కలు ఒప్పుకోకపోతే ఏంటో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. నిద్ర వస్తాను, ఒక పక్క ఆకలి వేస్తాను. నాకైతే పెట్రోల్ బంక్ ఓనర్ వచ్చే సువాజ్ బైక్లు అయితే ఇప్పుడే వెళ్ళింది. లిఫ్ట్ అడిగింటే ఏమైనా అంటే పాము పెట్రోల్ వాక్ చేసి అన్న అడిగినాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఆకలి వేస్తాను ఫుల్గా, లేచి చూద్దాం. పెట్రోల్ బంకులో వర్క్ చేసే పిల్లలు నా ఏజ్ ఉంటుంది. పాము వాళ్ళ ఇంట్లోంచి ఫుడ్ అయితే తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. ఫుల్ ఆకలి వేస్తాను, ఇవి వాంచేలంగా వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడైతే మనకు భోజనమే వచ్చేసింది. భయ్యా వీడియో ఈ భయ్యా అయితే క్యాజ్ తెచ్చిచ్చిన భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఫుల్ नहीं फुल होता भैया, माय फेवरेट है चपाती. पापू भैया वाला थे అసలు క్యాయ్ తెచ్చింది టైం వచ్చి భయ్యా. ఇక్కడ వర్క్ చేస్తా అనుకుంటా, క్యాయ్ తెచ్చిచ్చిన. నిజం చెప్తున్నా, ఈ కాలంలో వ్యవసాయం చేస్తాను బాసలో. ఇంకా చపాతి అయిపోయినాయి, ఇక్కడ అన్నం తింటున్నా. అన్ని ఖాళీ చేసాను. ఇంకోండి ఫుల్ ఆకలేస్తాను అసలుకి. పాము అబ్బాయి అక్కడ కూర్చొని తింటున్నాడు. దానికి ఈరోజైతే మనకు ఫారెస్ట్ ఏరియాకి వెళ్తే ఎలాగా అనుకున్నట్టే భయ్యా వాళ్ళు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ భయ్యా. మనకు కొంచెం లాంగ్వేజ్ ఇస్తున్నా, కొంచెం అర్థం చేసుకుని ఇక్కడ జియోది ఉంది మాట. ఇక్కడ పెట్రోల్ బంక్ ఇక్కడ స్టే చేస్తున్నాం. కొంచెం చిన్న గార్డెన్ లాగా ఉంది, గార్డెన్లో అయితే స్టే చేసుకోమని భయ్యా చెప్పేసుకున్నాం. ఈ రోజుకి పనుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఈ వీడియో ఏంటో హెడ్ అవుతుంది. గుడ్ నైట్ అందరికి, జై హింద్.